ఇంటికి సంబంధించిన పర్సన్, కానీ మీరు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం అనేది ఒక విశేషం అనుకోవచ్చు. సో ఏ రకంగా చూడొచ్చు మేము దీన్ని? నేను ప్రతిసారి ఎప్పుడైతే తనోజ గారు రఘునందన్ సార్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళామో ఏ రోజు అయినా అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్కి నాకు అట్లా ఏం అనిపించలేదు. అంటే ముస్లిమా ఇతను రాని, నేను ఎన్నిసార్లు వెళ్ళినా సారు మంచిగా దగ్గర పిలుచుకొని మాట్లాడి మా బాధలు ఏందో మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ అతను వెళ్ళేసి అక్కడ ఇమీడియట్గా కాల్ చేసి ఆ కన్సర్న్ ఆఫీసర్కి కాల్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కాల్ చేసి మా గురించి చెప్పడము, మా ప్రాబ్లమ్స్ గురించి చెప్పడం జరిగింది. అలాంటి మనిషి దగ్గర ఒక ఎడ్యుకేటెడ్ మనిషి అయిన క్వాలిఫికేషన్ గురించి మనం చెప్పడం అవసరం లేదు. అలాంటి మనిషి ఒక పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత ఆ కాన్స్టిట్యున్సీలో ఇలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ అవన్నీ ఏమి ఉండవు. ఎక్కడైతే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా వస్తారో అక్కడ ఇలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. అక్కడ ఏంటంటే ఓన్లీ డెవలప్మెంట్ మీద వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. మేము ఎన్నిసార్లు అయినా సార్ మాకు అదే గౌరవం ఇచ్చారు, మాకు కూడా సార్ మీద చాలా రెస్పెక్ట్. అదే దాంతో తనోజ మేడం మేమందరూ కలిసి ఈరోజు బీజేపీ ఆఫీస్కి వచ్చి సార్ ద్వారా ముంగట బీజేపీలో జాయినింగ్ జరిగింది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, సో అమీన్పూర్లో ఎవరైతే కబ్జా కోర్ల నుంచి ఒక రకమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారో, సో వాళ్ళు ఇన్స్పైర్ అంటే మాకే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మేము కూడా ఇదే రకంగా కొట్లాడితే ఇంకొంతమందికి న్యాయం చేయొచ్చు కదా ఉద్దేశంతో రఘునందన్ గారి ఆధ్వర్యంలో మెదక్ ఎంపీ బీజేపీ పార్టీ ఎంపీ రఘునందన్ రావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు బీజేపీ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. సో ఎనీవేస్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అండ్ డెఫినెట్ గా వీళ్ళు కూడా మళ్ళీ అలాగే చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ప్రశ్నించేది మొట్టమొదట ఓకే టీవీ అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటే నేను మిస్ శ్రావ్య, జై తెలంగాణ, జై హింద్.